తెలంగాణ రాష్ట్రంలో స్వదేశీ థర్మన్ 2.0 ప్రసాద్ పథకంలో భాగంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమాలను శ్రీనగర్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. మల్కంపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రసాద్ పథకం కింద 4,05,00,000 వ్యయంతో హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి, 3 అన్నదాన సత్ర భవన నిర్మాణం, ఇతర వసతుల కల్పన పనులను వర్చువల్ గా శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ నిధులు మంజూరు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు కిషన్ రెడ్డి. ముఖ్యంగా దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణకు దేశ ప్రధాని 137 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ అభివృద్ధి కొరకు మరిన్ని నిధులు మంజూరు చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఏమీ లేనటువంటి సింగపూర్, ఏమీ లేని దుబాయ్, ఇసుక తప్ప ఏమీ లేదు, పెట్రోల్ లేదు. అయినా కూడా ఈనాడు ప్రపంచంలో అగ్రదేశాలుగా రాణిస్తావు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తావు. మరి అన్నీ ఉన్నటువంటి మన భారతదేశంలో ఎన్నో పురాతన కట్టడాలు, గొప్ప గొప్ప దేవాలయాలు, న్యాచురల్ బ్యూటీస్, ప్రకృతి సంపద, అంటే అటవీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర పర్యాటక శాఖ ద్వారా హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఏవైతే పర్యాటకులు వస్తారో, భక్తులు వస్తారో వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం మరి భారత ప్రభుత్వం తరఫున 4,40,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతో దేవాలయాల్లో భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క పర్యాటక రంగానికి సంబంధించి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి భక్తుల కోసము మరి ఈరోజు జోగులాంబ దేవాలయం, శక్తిపీఠమైనటువంటి జోగులాంబ దేవాలయంలో సుమారు 39 కోట్ల రూపాయలతోటి టూరిజం డిపార్ట్మెంట్ తరఫున అక్కడ మంజూరు చేసి సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా భద్రాచలం దేవాలయం ఏదైతున్నదో ఆ యొక్క భద్రాచలం దేవాలయాన్ని కూడా మరి అక్కడ కూడా భక్తుల సౌకర్యార్థము మరి మెరుగుపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకుల మధ్య పుల్లలు పెడుతున్నారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సీతక్క ఆడబిడ్డలందరికీ ప్రతీక అన్నారు. సీతక్క అత్యంత ప్రతిష్టాత్మకంగా పోర్ట్ఫోలియో నిర్మిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం చేసింది ఇందుకేనా అని బాధగా ఉండేదన్నారు. కేసీఆర్ కమిషన్లలో కేంద్రానికి వాటా ఉందని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి బ్రాండ్ అంబాసిడర్ గా రేవంత్ రెడ్డి నిలిచారన్నారు. ఎప్పుడైతే మిషన్ భగీరథ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తే అప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ఏదైతుందో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సమస్యలు, డిమాండ్స్ ఏంటి అని అంటే हमको कुछ नहीं चाहिए, सिर्फ आपकी प्यार चाहिए అంటే చూడండి, దయచేసి అంటున్నాను, ఎవరైనా అందొచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తారా అంటున్నాను. అటువంటి ప్రధానమంత్రి గారు స్వయంగా రాష్ట్ర పర్యటనకు వస్తే నువ్వేదైతున్నదో ఇవాళ ప్రాణహిత చెవెల ప్రాజెక్టే నువ్వు దాన్ని రీడిజైనింగ్ నెపంతో కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందింప చేయడం జరిగిందో దాని జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందటానికి ప్రధానమంత్రి గారు నివేదించి మంజూరు పొందే అవకాశం ఉండే. బట్ నువ్వు ఇవాళ రాష్ట్రంపై ఏదైతే 1,00,000 కోట్ల అప్పుల భారం పడే విధంగా నీ కమిషనర్ కకృతితోని ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొంది ఉన్నట్టయితే దాని నిర్మాణ పర్యవేక్షణ నీ చేతిలో ఉండదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి పోతుంది. కాబట్టి ఏదైతుందో నీ కమిషనర్ భాగవతం ఇవాళ బయటకు వస్తానే భావనతోని ఇగ్నోర్డ్. ఇవాళ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందలేకపోయావు నువ్వు. కొత్తపేట డివిజన్ పరిధిలోని మారుతినగర్ కు చెందిన సురేష్ కు ఓపెన్ హార్ట్ సర్జరీకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1,50,000 ఇప్పించారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఆపరేషన్ కు కావలసిన డబ్బులను వైద్య సేవలకు వాడుకోవచ్చని తెలిపారు.
మారుతినగర్ కు చెందిన సురేష్ కు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని ఇప్పించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఆయనకు బైపాస్ సర్జరీ కోసం డబ్బులు అవసరముండగా సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 1,50,000 రూపాయలు మంజూరయ్యాయి. పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందన్నారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ఉచితంగా క్రమబద్దీకరణ చేయాలని శరలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదురుగా శరలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ నాయకులు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ఉచితంగా చేపట్టాలని ధర్నా నిర్వహించి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. అప్పుడు ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ఉచితంగా క్రమబద్దీకరణ చేయాలన్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ఉచితంగా క్రమబద్దీకరణ చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మీరు పని చేస్తారంటే అభివృద్ధికి సహకరిస్తాం, పేద ప్రజలకి సహకరిస్తారంటే చక్కటి స్కీములు ఇంప్లిమెంట్ చేస్తారంటే ప్రతిపక్షంలో ఉండి సహకరిస్తాం. కానీ స్కీములను వక్రీకరించి 6 స్కీమ్లలో 420 స్కీములు ఉన్నాయి. దానికి సంబంధిత ఇష్యూస్ అన్నీ కూడా 2 చేసేసాం, 4 చేసేసాం, ఇంకొకటి చేస్తాం. నేను చెప్పాల్సిందని చెప్పేసా, ఇంప్లిమెంట్ చేసామంటే అయిపోయినట్ట. గ్రౌండ్ రియాలిటీలో పేద మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో స్కీమ్ రావాలి. ఒక బస్సు వచ్చింది, సంతోషిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, అభినందిస్తున్నాం. కానీ మీరు చేసిన పని ఏంటి? వెనకాల నొయ్యి ముందు గొయ్యి. 100 బస్సులుంటే 10 బస్సులు తిప్పి 90 బస్సులు బస్సు డిపోల్లో పెట్టి ఎవడన్నా బుక్ చేసుకుంటాడా, పెళ్ళి బుక్ చేసుకుంటాడా, ఫంక్షన్ బుక్ చేసుకుంటాడా అనే బుకింగ్లకు పంపుతున్నారు తప్పించి మహిళా సోదరులందరినీ కూడా జుట్టులు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి లైవ్లో చూస్తూ ఉన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి భారీ షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పురపాలక పరిధిలోని దుండిగల్ ఎంఎల్ఆర్ఐటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలకి చెందిన శాశ్వత భవనాల కూల్చివేతలు చేపట్టారు అధికారులు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఎంక్లేవ్ ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. చిన్నదామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్ గండి మైసమ్మ మండల రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ 3 శాఖల అధికారులు ఆధ్వర్యంలో భారీగా కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతలను అడ్డుకున్నారు విద్యార్థులు. సంఘటన స్థలానికి చేరుకున్నారు ఎమ్మెల్యేలు కుత్బుల్లాపూర్ వివేకానంద, మల్కాజ్గిరి మరి రాజశేఖర రెడ్డి. మరి ఇవి సర్వ సమాజానికి మంచి సంకేతం పంపించేటి కావు. ఇది ప్రజాస్వామ్యంలో అనుసరించే విధానం కాదు. కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే మా మెసేజ్ పెడితే మాకు శాసనసభ్యులకు రెస్పాండ్ కాడు. కానీ పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తారంట. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు అడ్డొస్తే కేసులు బుక్ చేయండి ఫస్ట్ వాళ్ళ మీద అని చెప్తారంట. సమాధానం చెప్ప చేతగాక తూక ముడుచుకొని పోయి ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంకి పనిచేస్తూ, అది కూడా ఏం పని, కూల్చివేతలు, అది కూడా అక్రమంగా, ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా, దానికి సమానం చెప్పకుండా, దానిపైన ఇలాంటి చర్చ లేకుండా, మరి ఈరోజు అది కూడా ఏ రోజు వర్కింగ్ డే రోజు పరీక్షలు జరుగుతూ ఉంటే వేల మంది విద్యార్థులు కళాశాలలో ఈ క్యాంపస్ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా నిన్న కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రొటెస్ట్ చేసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి నిన్న మా శాసనసభ్యులు నిన్న అక్కడ మల్కాజ్గిరిలో ధర్నా చేసి కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తే వినతి పత్రం ఇవ్వడం కూడా పొరపాటేనా? పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకుండా కేసు బుక్ చేయడమేనా? ఉన్న భూమి ఇక్కడ దీంట్లో నుంచే మా జాగా నుంచే 15 ఎకరాలు రింగ్ రోడ్లో కూడా వెళ్ళింది. మిగతా దాంట్లో మేము కాలేజీలు కట్టుకున్నాం. ఈ కాలేజీలు కట్టుకున్న కొంచెం జాగాల మాకేంది అంటే షికమ్ ల్యాండ్ అంటారు. ఏదైతే ఎఫ్టీఎల్ ట్యాంకు ఫుల్ అయినప్పుడు మా పట్టా భూములకు కూడా నీళ్ళు వచ్చేదాన్ని షికమ్ ల్యాండ్ అంటారు. అవి మేము మొత్తం కూడా పార్కింగ్కి దానికి వినియోగించుకుంటున్నాం. మా బిల్డింగ్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో రావు. అటువంటి బిల్డింగ్స్ పైన ఇవాళ ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 25-26 సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కలెక్టర్ కానీ ఒక మున్సిపల్ అధికారి కానీ ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇవి రెగ్యులరైజేషన్ అంటే అప్పుడు మున్సిపల్
పరిధిలో ఉన్న మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్లు తీసుకున్నాం. ఆర్డీఓ గారు కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అని ఆయన సర్టిఫై చేసింది ఉంది. చంపాపేట డివిజన్ పరిధిలో బైరమల్గూడ సాయినగర్ కాలనీ నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షించారు. సాయినగర్ కాలనీ నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు 29 జీహెచ్ఎంసీ నిధులతో మంజూరైన సీసీ రోడ్డు పనులను అధికారులతో కాలనీ వాసులతో పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు లెవెల్ వాల్ టు వాల్ సీసీ రోడ్డు వేయాలని, నాణ్యతతో కూడిన రోడ్లు, డ్రైనేజీలు, నూతన వసతులతో డివిజన్ను అభివృద్ధి చేసుకోగలిగామన్నారు కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి. కాంట్రాక్టర్ నిర్మిస్తున్న సీసీ రోడ్డు నాణ్యత పరిణామాలతో ఏమాత్రం తగ్గకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీహెచ్ఎంసీ అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ రాజు, జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కాలనీ అధ్యక్షుడు బాలరాజ్, కాలనీ వాసులు డి రాములు, పెద్దిరాజు, రవినాయక్, పెంటయ్య గౌడ్, వేణు, యాదయ్య, లక్ష్మణ్, లింగయ్య పాల్గొన్నారు. కరాటీ వల్ల ఏకాగ్రత, పట్టుదల, మెమొరీ పవర్, సాహసం పెరుగుతుందన్నారు హీరో సుమన్. ఆత్మరక్షణకు తోడ్పడుతుందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విఎన్ అకాడమీ ఆధ్వర్యంలో ఆమె ఆయుధం పేరిట కరాటీ పోటీలు చంపాపేటలోని మంద యాదవరెడ్డి గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తల్లిదండ్రులు చదువుతో పాటు కరాటీ, ఉషా, మార్షల్ ఆర్ట్స్ క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. చిన్నారులు చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్, మెంటల్ స్టామినా కూడా పెరుగుతుందని అన్నారు. అనంతరం కలర్ బెల్టులు సాధించిన క్రీడాకారులకు బెల్ట్లను, సర్టిఫికెట్స్ ను ప్రదానం చేశారు. సరిగా వాళ్ళ డ్యూటీ, ఎందుకంటే ఎక్కువ ఓవర్లోడెడ్ డ్యూటీ, వాళ్ళకి స్టేషన్లో స్టాఫ్ ఉండరు, సో అన్నీ చూసుకోవాలి కష్టం. బట్ వీవీ అయిపోయినప్పుడు ప్రెషర్ ఉంటుంది, ఫాలో అప్ చేస్తారు. ఏం చేసినా జరిగిన తర్వాత బాధపడడం వేస్ట్. సో ఈరోజు నేను చెప్పింది ఏంటంటే, సింపుల్ మ్యాటర్ ఏంటంటే, మా తల్లిదండ్రులు మీరు టెన్షన్లో ఉంటున్నారు, అమ్మాయిలు ఇంటికి వచ్చే వరకు టెన్షన్లో ఉంటున్నారు. ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా? రేపు వాళ్ళు భవిష్యత్తులో బయటికి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి. సో పిల్లలకి నేర్పించండి, కరాటే నేర్పించండి. వాళ్ళు ఖచ్చితంగా మానసికంగా వాళ్ళ ధైర్యం వస్తుంది. అటాక్ చేస్తే డిఫెన్స్కి రెడీగా ఉంటారు, అఫెన్స్కి రెడీగా ఉంటారు. వాళ్ళు ఒక క్రమశిక్షణ వస్తుంది. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో చెయ్యండి. తర్వాత వేరే వాళ్ళని బ్లేమ్ చేసి ప్రయోజనం లేదు అని ఆ ప్రోగ్రాం పెట్టాం. ప్లస్ ఒక చిన్న డెమో, అంటే జనరల్గా మహిళల్ని వస్తే అంటే జుట్టు పట్టుకోవడం, చైన్ పట్టుకోవడం, ఫేస్ని డ్యామేజ్ చేయాలని చూస్తారు, వెనక నుంచి పట్టుకోవడం, అలాంటి చిన్న చిన్న వాటికి నేను కొంచెం డిఫెన్స్ చూపించేశాను. చాలా ఉన్నాయి, అంటే మహిళలు నేర్చుకుని చాలా ఆల్రెడీ డెమాన్స్ట్రేషన్ కూడా చేశారు. సో అందరూ నేర్చుకోవాలి అండ్ అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈరోజు మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు నేను ఫోకస్ చేస్తున్నాను. అదే మాదిరి కంటోన్మెంట్ పరిధిలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ మహేంద్ర హిల్స్ లో ధనలక్ష్మి సొసైటీ పార్క్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. 2 ఏళ్ల క్రితం మహిళా దినోత్సవం నాడు ప్రారంభించి నేడు మహిళా దినోత్సవం నాటికి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జమ్మూలో ఆర్టికల్ 370ని రద్దు చేసి మహిళా హక్కులకు తోడుగా నిలిచామన్నారు. మహిళా బిల్లు తీసుకువచ్చి వారికి అన్నింటా రిజర్వేషన్లు అందించిన ఘనత మోదీ ప్రభుత్వానిదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లు పెట్టడమే కాక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యతనిస్తామని అన్నారు. సఖీ నివాస్ ఉమెన్స్ హాస్టల్లో అన్ని రకాల వసతులతో పాటు యోగా, జిమ్, వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారన్నారు. వర్కింగ్ ఉమెన్స్ పిల్లలు 12 సంవత్సరాల లోపు ఉంటే వారికి కూడా ఇందులో కేర్ తీసుకుంటారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 50 పడకల వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను ఈరోజు నిర్మించి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క ఉమెన్స్ హాస్టల్లో రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు, అదేవిధంగా ఈ హాస్టల్లో 10% బెడ్స్ను ఏదైతే సైన్యంలో ఉండి దేశం కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబాలకు కూడా రిజర్వ్ చేయడం జరిగింది. ఈ యొక్క హాస్టల్ అంతర్జాతీయ దినోత్సవం నుంచి పురస్కరించుకొని ఈ రోజు నుంచి మహిళలకు అంకితం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను యావత్తు మహిళా సమాజానికి నా తరఫున, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా సాధికారత కోసం మేము కట్టుబడి ఉన్నాము. శరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రధాన అనుచరుడు బాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుట్ల శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దొంగ పత్రాలతో స్థలాన్ని కాల్చేయడానికి యత్నించిన శ్రీనివాస్ యాదవ్ పై బాధితురాలి సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
1994 సంవత్సరంలో దాదాపు 1000 గజాల స్థలాన్ని తన చెల్లెలు కొనుగోలు చేసినట్లు బాధితురాలి సోదరుడు తెలిపారు. స్థానికంగా ఉండే ఎర్రగుంట్ల శ్రీనివాస్ యాదవ్ కానాంబేడ్కు సంబంధించిన పత్రాలను తీసుకుని గుట్టల బేగంపేటలో 2 ఫ్లాట్స్ తమవని కబ్జాకు పాల్పడినట్లు తెలిపారు బాధితురాలి సోదరుడు. ఈ విషయంపై ఎమ్మెల్యే అరికపూడి గాంధీ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని, మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా కబ్జాదారుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు గత 9 సంవత్సరాల నుంచి మనం చాలా ఇబ్బంది పెడుతున్నారు. 9 సంవత్సరాల క్రితం ఈ 61A మేము ప్రహరీ గోడ కట్టుకోవడం జరిగింది. అది డిస్మాండిల్ చేసి అతను ఆక్యుపెన్సీ తీసుకుని అతను క్రికెట్ నెట్స్ అవన్నీ కట్టుకోవడం జరిగింది. ఒక 10 నెలలు 1 ఇయర్ బ్యాక్ ఈ గుడ్సులు కూడా వేయించడం జరిగింది. ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ కేసు మన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కేసు మా మల్లేష్ గారు కేసు కట్టాక ఆయన డాక్యుమెంట్ తీసుకురమ్మంటే ఆయనకి ఇక్కడ ఒకే ఫ్లాట్ ఉంది, 40 అనే ఫ్లాట్ ఉంది. ఆ 40 నెంబర్ ఫ్లాట్లోంచి మా ఫ్లాట్లోకి వచ్చి ఇవన్నీ నాయని క్లెయిమ్ చేస్తున్నాడు. సో అతని దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు. అతను ఎక్కడో కానామెట్ అనే విలేజ్లో అతనికి 2 ఫ్లాట్లు ఉంటే ఆ 2 ఫ్లాట్లు ఇయ్యే అని చెప్పి ఈ సైట్లో నుంచి ఫోటోలు తీసుకుని అవి పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. అది ఫ్యాబ్రికేషను, ఫోర్జరీ ఆ కేటగిరీలోకి వస్తాయి. మరి పోలీసులు వ్యవస్థ వాళ్ళు ఏ సెక్షన్ పెట్టారో మాకైతే తెలియదు. కానీ బట్ నిన్న మాకున్న నోటీస్ ఏంటంటే అవినీష్ మొహంతి గారు సిఐ గారు అరెస్ట్ చేశారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ అయితే మాత్రం బ్రహ్మాండంగా న్యాయం చేస్తుంది. నా అవినీష్ మొహంతి గారు అయితే మాత్రం మా సిఐ గారు అయితే మాత్రం 100% న్యాయం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు దీపక్ జాన్. నాంపల్లి గృహకల్పలో జరిగిన కార్యక్రమంలో జాన్ ను అభినందించారు బిషప్ ఫాదర్స్, క్రిస్టియన్ సంఘాల నాయకులు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ఏదైతే బాధ్యత నా పైన ఇవ్వడం జరిగిందో ఆ బాధ్యతని నేను మంచిగా నిర్వహిస్తానని తెలియపరుస్తూ, అదేవిధంగా ఈ క్రిస్టియన్ మైనారిటీస్కి సంబంధించిన ఏ విషయం ఉన్నా కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వర్క్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా క్రైస్తవ కమ్యూనిటీ ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రమంతా పర్యటన చేసి క్రైస్తవులని ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు వాళ్ళల్లో తీసుకెళ్తాము. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియవరుస్తూ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం. హైదరాబాద్ కోటిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ NHM కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు వైద్యులు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది డాక్టర్లు పల్లె దవాఖానాల్లో పనిచేస్తున్నారని, వెంటనే జీతాలు చెల్లించాలని వైద్యులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం RMP వ్యవస్థను నిర్మూలించేందుకు పల్లె దవాఖానాలలో డాక్టర్లుగా తమను నియమించారు. గ్రామాలలో అనేక కష్టాలు పడుతూ ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ప్రకారంగా తమకు వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రావడం లేదనే సాకుతో తమకు జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. గత 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతుందన్నారు. ఇప్పటికే పలుమార్లు మంత్రులు, ఉన్నతాధికారులను కలిసిన న్యాయం జరగడం లేదన్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే వేతనాలు చెల్లించాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పడేది మాకు గత 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఘోరమైన పరిస్థితి. మా పల్లె లోపలికి వెళ్ళాలంటే మండలం దాటి ఒక 10-20 కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళడానికి 20 కిలోమీటర్, రావడానికి 20 కిలోమీటర్, రోజు 40 కిలోమీటర్లు, 40 నుంచి 50 కిలోమీటర్లు. మాకు ఇచ్చే చాలనే జీతాలు ఉన్నాయనుకుంటే అందులో మాకు మళ్ళా 3 నెలల నుంచి జీతాలు లేవు. మా ఫ్యామిలీ ఎట్లా వెళ్ళాలి? ఒకప్పుడు మేము ఏదైనా క్లినికో ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు మాకు జీతాలు టైంకి వచ్చేటి. మేము గవర్నమెంట్ నమ్ముకొని 1200 మంది ఎక్కడెక్కడైతే క్లినిక్లు పెట్టుకొని స్టేబుల్ అయి ఉన్నామో అలాంటి వ్యక్తులము గవర్నమెంట్లో పనిచేయాలని సంతోషంతో మేము పల్లెల్లోకి వెళ్ళడానికి వచ్చినాము. 1200 మంది నిక్కాసుగా పనిచేస్తున్నారండి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మాలు PSC మెడికల్ ఆఫీసర్లు చెప్పేటువంటి పనులను కూడా పల్లె దవాఖానా డాక్టర్లు విజయవంతంగా పనిచేస్తున్నారు. ప్రతి పని ఇన్ని రోజులు లేని సమస్య అండి. 3 మంత్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాము.
మేము హెల్త్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది, ఆర్థిక మంత్రి సార్ బట్టి గారిని కూడా కలవడం జరిగింది, కమిషనర్ గారిని ఇప్పటికే 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాబ్లం అని అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాబ్లం అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని తీసుకొని అవసరమైతే మాకు 3 నెలలు స్టేట్ గవర్నమెంట్ అడ్జస్ట్ చేసేనా, మా ఫ్యామిలీ కోసము అడ్జస్ట్ చేసేనా చేయాలి మా కోసం. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ మహావిద్యాలయ చైర్మన్ డాక్టర్ బి ప్రభాశంకర్ అన్నారు. విద్యనే ఆయుధమని, ఎట్టి పరిస్థితుల్లో వెనుకపడొద్దని సూచించారు. నేషనల్ ఫార్మసీ ఎడ్యుకేషన్ డేను పురస్కరించుకుని సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ మహావిద్యాలయంలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వి రాజమౌళి, ఎల్ ప్రసాద్, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, రఘురామారావు, డాక్టర్ శ్రీనివాస్ ఆరుట్ల, అజయ్ పాండే, ఏవి శ్రీకాంత్, ఎం వెంకటరమణ, సిహెచ్ కృష్ణమోహన్తో కలిసి ప్రభా శంకర్ సదస్సును ప్రారంభించి మాట్లాడారు. ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యలో చాలా మార్పులు వచ్చాయని, మనం కూడా ఎక్కడ వెనుకపడకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. ఎంటైర్ తెలంగాణలో నడిపిస్తున్నారు. మాకు 20 కాలేజెస్లో 30,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. సో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మన ఫార్మసీకే కాదు, మనకు ఆల్ ఎడ్యుకేషనల్ కాలేజెస్కు కూడా వర్తిస్తుంది. సో దానిపైన ఇట్ ఈస్ లైక్ అప్డేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ పార్ విత్ ద ఇంటర్నేషనల్ లెవెల్. అంటే ఇంటర్నేషనల్లీ గ్లోబలీ ఏవైతే చేంజెస్ వచ్చినాయో అండ్ మనం కూడా బ్యాక్వర్డ్ లేకుండా, ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎప్పుడు ఇదే చెప్తుంటారు, మనం డెవలప్ కావాలి అని, మేక్ ఇట్ ఇన్ ఇండియా పాలసీ అని. దాని ప్రకారమే మేము కూడా మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ను అట్లా డెవలప్ చేయాలని ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోవాలని. ఏపీలో సీఎం జగన్ ప్రాణాపాయం ఉందని బాపట్ల జిల్లా బొడ్డువానిపాలెంకు చెందిన ఉపాధ్యాయురాలు సుధారాణి కవాడిగూడలోని సిహెచ్ఓ టవర్స్ కార్యాలయంలో ఉన్న జాతీయ హక్కుల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. గత సంవత్సర కాలంగా ఇంటికి అడ్డుగా గోడ నిర్మించడం వల్ల తమ 3 పిల్లలతో బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది. గుంటూరు జిల్లా ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా తనయుడు కర్నుమ, నేరెల వెంకటేశ్వర్లు మరో 7 మందిపై కవాడిగూడ సిహెచ్ఓ టవర్స్ కార్యాలయంలో ఉన్న జాతీయ హక్కుల కమిషన్ కార్యాలయంలో టీచర్ సుధారాణి కంప్లైంట్ చేసింది. 5 సంవత్సరాల క్రితం అడ్డుగా గోడ నిర్మిస్తే సీఎం జగన్ ను కలిస్తే అధికారులు గోడను కూల్చివేశారు. 6 నెలల తర్వాత మరోసారి ఇంటికి అడ్డుగా గోడ నిర్మించారని మహిళ సుధారాణి వెల్లడించింది. సీఎం జగన్ ను కలవడానికి వెళ్తే బెదిరిస్తున్నారని, బైండ్ ఓవర్ చేస్తామంటున్నారని, ఏపీలో ఉంటే ప్రాణభయం ఉందని డైరెక్టర్ సునీల్ ను కలిసి సమస్యను విన్నవించింది. తనకు ప్రాణభయం ఉందని తమకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. మొదటిసారి కట్టినప్పుడు సీఎం వద్దకు వచ్చినప్పుడు అధికారులందరూ పగలగొట్టి ఇచ్చారు సార్. ఆ రోజు ఇంజక్షన్ ఉందా సార్? ఆ రోజు 29 సంవత్సరాలు నడిచిన దారిని ఇవ్వమంటే ఆ రోజు ఎమ్మెల్యే కూడా అడ్డం వస్తుందని చెప్పి మమ్మల్ని ఒక తాత్కాలిక దారిని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు సార్. ఈ విషయమై మళ్ళా తిరిగి గోడ కట్టి మమ్మల్ని ఈ నెల 18వ తారీఖుకి సంవత్సరం అవుతుంది సార్. ఇదేమి న్యాయము? 3 బిడ్డలను పెట్టుకొని ఎదుగొచ్చిన బిడ్డలు వేరే వాళ్ళ పంచలో ఒక గవర్నమెంట్ టీచర్ ఎలా బ్రతుకుద్ది అని నేను అడుగుతుంటే ప్రతి ఒక్కరు కోర్టును సాగ్గా తప్పించుకుంటున్నారు సార్. ఆ తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి ఇచ్చిన ఆ జడ్జి మేము రైట్ డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేసి న్యాయం అడుగుతుంటే ఒక టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ని ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ వెకేట్ చేయించుకోవడానికి ఇది 3వ సంవత్సరం సార్. ఎక్కడ న్యాయం జరుగుతుందో సార్? 6 ఆపరేషన్లు చేసుకున్న ఒక స్త్రీ బడిని మెయింటైన్ చేయగలదా? అధికారుల చుట్టూ తిరగలదా? మళ్ళా ఈ కమిషన్ల చుట్టూ తిరగలదా? కోర్టుల చుట్టూ తిరగలదా సార్?